హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈ దుక్కిలో మొక్కజొన్న వేసి నీళ్ళైతే కట్టారు. నేను ఇటు వాకింగ్ చేద్దామని ఇటు చిలకలోకి అయితే వచ్చాను. శారదక్క మేమిద్దరం ప్రతిరోజు అయితే మేము వాకింగ్ చేస్తామండి. 4 గంటల నుండి 5 గంటల వరకు కరెక్ట్ గంట సేపు వాకింగ్ చేస్తాము. ఈ పత్తి చేను ఇందులో కూడా మొక్కజొన్న వేశారు. ఇప్పుడే నీళ్లు కడుతున్నారు. కొందరేమో మొక్కజొన్నలు మొలిచాయి, కొందరి మొలవలేదు. ఇది మా అత్తయ్య వాళ్ళ మొక్కజొన్న చేలు అయితే మంచిగా మొలిచింది. శారదకైతే వెనక నుండి వస్తుంది. ఇలా చేనులోకి వస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, చాలా హాయిగా ఉంటుంది. ఆ గాలి, ఆ పచ్చదనం చాలా బాగా అనిపిస్తుంది. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది డే మొత్తం అయితే. అందుకనేసి రోజు 4 గంటలకు స్టార్ట్ చేస్తే 5 గంటల వరకు వాకింగ్ చేస్తాము. మా బావ వాళ్ళు మొక్కజొన్నకి పైపులు వేసి నీళ్లు కడుతున్నారు. అటు సైడ్ కూడా మా బావ కొడుకు వాళ్ళది, అది ఇదేమో మా అత్తయ్య వాళ్ళది. ఈ కందగడ్డ తీగలు అయితే ఎంత బాగున్నాయో చూడండి. శివరాత్రి వచ్చేసరికి అయితే గడ్డలు వెళ్తాయండి. ఇవి మస్తు గడ్డలు, కందగడ్డలు. ఇది వచ్చి మొత్తం పసుపు. బంతిపూలు పూయడం అయితే స్టార్ట్ అయింది. సంక్రాంతి వరకు బోనాలు చేసుకుంటారు కదా, అప్పుడు పని చేస్తాయి అవి. అది ఎంత మంచిగా మొలిచిందో చూడండి, చాలా బాగుంది. ఇందులో మొన్న పత్తి బాగా పూసింది కదా, పత్తి అయితే ఏరుకున్నారు. ఇక్కడ కాయ లేదు, పూత అయితే అక్కడక్కడ ఉంది, అక్కడ ఒక్కొక్క కాయ ఉంది. రోజు మేము వాకింగ్ చేయడం ఇదే రూటు. पर में दाड़ बकाया कुछ भाई అవును చూడడానికి కాయ వచ్చా. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.